ప్రియమైన వారలారా, మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. నేను తీసుకునే నిర్ణయం సరిగానే ఉందా, నేను సరైన దారిలోనే వెళ్తున్నానా అన్న సందేహాలు ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుని వాక్యం మనకు స్పష్టమైన సమాధానం ఇస్తోంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికయుంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని వ్రాయబడి ఉన్నది. మనము కొంతమేర మాత్రమే దేవునిపై నమ్మకం ఉంచకూడదు. పూర్తిగా, అంటే హృదయపూర్వకంగా ఆయనపై ఆధారపడాలి. మనుషులు పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మారడు. కాబట్టి ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచమని వాక్యం చెబుతోంది. మనకు ఉన్న జ్ఞానం, విద్య, అనుభవం అన్నీ పరిమితమైనవే. మనం చూడలేని భవిష్యత్తును దేవుడు మాత్రమే చూడగలడు. మన బుద్ధి మనలను తప్పుదోవను నడిపించవచ్చును, కానీ దేవుని జ్ఞానం తప్పదు. అందుకే మన బుద్ధి కన్నా దేవుని వాక్యంపై ఆధారపడాలి. కేవలం కష్టాల్లో మాత్రమే దేవుని గుర్తు చేసుకోవడం కాదు, మన దైనందిన జీవితంలోని ప్రతి నిర్ణయంలో, ప్రతి అడుగులో ఆయనకు అధికారం ఇవ్వాలి. ఉదయం లేవగానే, పని మొదలుపెట్టేటప్పుడు, చదువు మొదలుపెట్టేటప్పుడు, వ్యాపారం, సంబంధాలు అన్నింటిలో ఆయనను ముందుంచాలి. మనం మన మార్గాలను ఆయనకు అప్పగిస్తే ఆయన మన వంకర మార్గాలను సరిచేస్తాడు. కొన్నిసార్లు మనకు ఇష్టం లేని మార్గంలో ఆయన నడిపించవచ్చు, కానీ చివరికి అది మన మేలు కొరకే జరుగుతుంది. మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయాలను, మనం వేసే ప్రతి అడుగును ఆయనకే అప్పగిస్తే ఆయన మన మార్గములను ఆశీర్వాదాలతో నింపుతాడు, మన భవిష్యత్తును ఆశీర్వాదకరంగా చేస్తాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, హీ విల్ మేక్ యువర్ పాత్స్ స్ట్రైట్ అని దేవుని వాక్యం చెబుతుంది. మరిన్ని వీడియోల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.